Hi everyone, welcome to Telugu Crypto Badi. For daily videos on crypto, please check my channel. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చితే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ద వీడియోస్. సో నేను ప్రతిరోజు డిఫరెంట్ టాపిక్స్ పైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఛానల్ చెక్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్టేకింగ్ కానీ ప్యాసివ్ ఇన్కమ్ కానీ ఎలా ఎర్న్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యాసివ్ ఇన్కమ్ అన్న కానీ స్టేకింగ్ అన్నా కానీ ఏంటి అంటే మీ క్రిప్టోని మీరు లోన్ ఇవ్వడం కానీ వేరే వాటికి యూజ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తున్నారు. సో బేసికల్గా మీ క్రిప్టో వాళ్ళు హోల్డ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంటారు. సో దీనికోసం నేను యూజ్ చేసే ప్లాట్ఫామ్ బైనాన్స్ ఏంటంటే నెంబర్ వన్ వరల్డ్ ఎక్స్చేంజ్. సో మీ ఫండ్స్ అనేవి క్రిప్టో అనేవి కొంచెము సేఫ్గానే ఉంటాయి కంపేర్ టు లాట్ ఆఫ్ అదర్ ఎక్స్చేంజెస్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు చాలా మటుకు డిఫైలో స్టేక్ చేస్తున్నారు, ఏపీవై హై ఉందని. బట్ అక్కడ ఏంటంటే కొంచెం రిస్కీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ బైనాన్స్ అనేది ప్రూవెన్ ఎక్స్చేంజ్. వీళ్ళు ఓన్లీ టాప్ ప్రాజెక్ట్స్ మీద స్టేకింగ్ ఇస్తుంటారు కాబట్టి మీ ఫండ్స్ అన్నది మోర్ సెక్యూర్. సో మీరు యాక్సెస్ చేసుకోవాలంటే మీరు బైనాన్స్లోకి లాగిన్ అయ్యి ఇక్కడ ఎర్న్ ట్యాబ్ ఉంటుంది. సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టేకింగ్ ఎర్నింగ్ ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు సింపుల్ ఏంటంటే ఒకటి బైనాన్స్ ఎర్న్, సెకండ్ స్టేకింగ్. సో మనం ఫస్ట్ బైనాన్స్ ఎర్న్ చూద్దాం. సో జస్ట్ క్లిక్ ఇక్కడ బైనాన్స్ ఎర్న్ పైన క్లిక్ చేయండి. సో మీరు చూస్తే ఇక్కడ ఫిక్స్డ్ సేవింగ్స్ ఉంది. ఏఎక్స్ఎస్ యాక్సీ ఇన్ఫినిటీ మీకు 25% ఇంట్రెస్ట్ ఇస్తుంది 7 డేస్కి. సో మీరు ఒకవేళ మీ దగ్గర యాక్సీ ఇన్ఫినిటీ ఉంటే జస్ట్ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆఫ్టర్ 7 డేస్ మీకు 25% ఇంట్రెస్ట్ వస్తుంది. అలానే యూఎస్డిటీ 7%, మీరు చూసుకుంటే బియూఎస్డి 7%, బిఎన్బి మీద 6.5 6.53%. సో గుడ్ ఇంట్రెస్ట్ రేట్ అన్నట్టు కంపేర్. ఈవెన్ బిట్ కాయిన్లో కూడా 5% ఉంది. సో అది చాలా గుడ్ ఇంట్రెస్ట్ రేట్ అనుకోవచ్చు బిట్ కాయిన్లో కంపేర్ టు లాట్ ఆఫ్ అదర్ స్టేకింగ్ ప్లాట్ఫామ్స్. సో ఇంకొక సెకండ్ వచ్చేసి ఏంటంటే లాక్డ్ స్టేకింగ్. లాక్డ్ స్టేకింగ్ ఏంటంటే మీరు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేస్ ఐదర్ 30 డేస్ ఆర్ 60 డేస్ ఆర్ 90 డేస్ మీ కాయిన్స్ని వాళ్ళ దగ్గర లాక్ చేస్తుంటారు. సో వాళ్ళు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. అది ఫ్లెక్సిబుల్ దాంట్లో మీరు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఒకవేళ. సో మనం లాక్డ్ స్టేకింగ్ చూద్దాము. సో జస్ట్ క్లిక్ దట్ button there and then you see now you have a sand 24%, tvk 47, అకాలా 21%. యాక్చువల్గా మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఏ కాయిన్స్ మీద స్టేకింగ్ ఇస్తున్నారో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఏడా ఉంది. సో నేను ఏడా స్టేక్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ పర్సెంట్ చూసుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళు 3 డిఫరెంట్ పీరియడ్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి కొన్ని సోల్డ్ అవుట్ అవుతాయి అన్నట్టు. సో అప్పుడు మనం ఇక ఆ కాయిన్ ఇన్వెస్ట్ చేయలేము, వేరే కాయిన్స్ చూసుకోవాలి మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ నాకు ఏడా కనబడట్లేదు. నేనేం చేస్తానంటే ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఇక్కడ లెస్లో క్లిక్ చేసి సెర్చ్ ఫర్ కాయిన్ ఏడా. ఓకే, ఏడా వచ్చింది 7.75%. అది 30 డేస్. మీరు 60 డేస్ చూసుకుంటే 8.24. అదే 90 డేస్ అయితే 10.43 ఇస్తున్నారు, కానీ 90 డేస్ది సోల్డ్ అవుట్ అయింది. సో నేను నెక్స్ట్ మంత్ అమ్ముదాం అనుకుంటున్నాను ఏడా. సో నేను 30 డేస్ సెలెక్ట్ చేసుకుంటాను. స్టేక్ ఓకే, టైప్ లాక్డ్ స్టేకింగ్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు అవైలబిలిటీ చూసుకుంటే నా దగ్గర 700 ఏడా ఉంది. సో నేను మేబీ ఒక 300 స్టేక్ చేస్తాను. మిగతా అది ఒకవేళ రేటు ఇంప్రూవ్ అయితే అమ్మేస్తాను కాబట్టి సో 300 చేస్తున్నాను. ఒకవేళ మీరు మ్యాక్స్ అంటే ఇది ఆటోమేటిక్గా మ్యాక్స్ అమౌంట్ తీసుకుంటుంది. ఓకే, చూడండి మీరు స్టేక్ డేటు ఈరోజు ఫిబ్రవరి 4th, వాల్యూ డేటు అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ పీరియడ్ ఎవ్రీ డే మీకు ఇంట్రెస్ట్ రేట్ యాడ్ అవుతుంది. అది మీ వ్యాలెట్కి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంటుంది, స్పాట్ వ్యాలెట్కి. ఇంట్రెస్ట్ ఎండ్ డేట్ వచ్చేసి మార్చ్ 7th. సో 30 డేస్కి. 1 డేలో మీకు బ్యాక్ వస్తాయి అన్నట్టు. ఇంట్రెస్ట్ డేట్ అయిపోయినాక 1 డేలో రిడెంప్షన్ డేటు మీకు మార్చ్ 9th రోజు మళ్ళీ మీ ఫండ్స్ మీకు వచ్చేస్తాయి. సో ఏపీవై వచ్చేసి 7.75. ఎస్టిమేటెడ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 1.91 ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఓకే 1.91 వస్తున్నాయి అని అనుకోవచ్చు. బట్ మన వ్యాలెట్లో ఖాళీగా ఉంచే బదులు ఇలా ఇంట్రెస్ట్కి ఇవ్వడం బెటర్ కదా. సో నేను క్లిక్ చేస్తాను కన్ఫర్మ్. సో సబ్స్క్రిప్షన్ సక్సెస్ అని వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు నేను మళ్ళీ నా కాయిన్స్ ఎక్కడ ఎంత వచ్చినాయని చూసుకోవాలంటే మీరు ఇక్కడ ఎర్న్ ట్యాబ్కి వెళ్ళి చూసుకోవచ్చు.
అంటే స్టేకింగ్ అయినాయా లేదా అని. నా దగ్గర ఆల్రెడీ కొన్ని స్టేకింగ్స్ ఉన్నాయి. సో కొంచెం స్లో ఉంది. ఓకే. మనం ఇప్పుడు చేసింది స్టేకింగ్ కదా! ఇక్కడ స్టేకింగ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఓకే. చూడండి నేను 300 స్టేక్ చేశాను ఈరోజు. హోల్డింగ్. ఒకవేళ మీకు అర్జెంట్ వచ్చి అవసరం అన్నా కూడా మీకు రీడీమ్ ఎర్లియర్ అంటే చేసుకోవచ్చు. బట్ అన్నెసరీ ఇంట్రెస్ట్ తక్కువొస్తది. సో నేను హోల్డ్ చేస్తాను అలానే. ఇది వన్ టైప్ ఆఫ్ స్టేకింగ్. ఇంకా అలా కావాలంటే మీకు ఇక్కడ మళ్ళీ బైనాన్స్ ఎర్న్‌లోకి పోతే మీకు రెగ్యులర్ ఎర్నింగ్ కూడా ఉంది. అంటే రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ లాగా. ఇదేమో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా సర్టెన్ పీరియడ్‌కి మీరు లాక్ చేస్తున్నారు. ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. మీకు నేనేమన్నా ఇప్పుడు సేవింగ్స్, రెగ్యులర్ సేవింగ్స్ ఇదేమో ఫిక్స్డ్ డిపాజిట్. ఇది లాంచ్ పూల్ ఏంటంటే మీరు క్రిప్టోని వేరే లాంచ్ పూల్స్‌కి ఇస్తున్నారు. కొంచెం హైయర్ రిటర్న్స్ వస్తుంది. ప్లస్ వాల్ట్స్ గానీ, ఇథీరియం ఉంటే మీరు ఇథీరియం 2.2 స్టేకింగ్ చేయొచ్చు. లిక్విడ్ స్వాప్ అంటే మీరు లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తున్నారు వేరే క్రిప్టోస్‌కి. సో, దీంట్లో ఇంకొంచెము ఇంట్రెస్ట్ వస్తుంది గానీ, ఇది కొంచెం రిస్కీ మెథడ్. అలానే ఇప్పుడు మీ దగ్గర డీఫై కాయిన్స్ ఉంటే మీరు డీఫై స్టేకింగ్ చేయొచ్చు. అంటే డీఫై కాయిన్స్ ఇది ఈ లాక్డ్ స్టేకింగ్ ఆల్మోస్ట్ సిమిలర్. ప్లస్ ఇది లాస్ట్ నవంబర్‌లో అయింది పోల్కా డాట్ స్లాట్ ఆక్షన్. సో, మీకు ఈజీగా సింపుల్‌గా అంటే పెద్ద ప్రాసెస్ లేకుండా అన్ని డీఫై వాలెట్స్ అవన్నీ వాడకుండా ఈజీగా స్టేక్ చేసుకోవాలంటే మైనాన్స్ మాత్రం నంబర్ 1 చాయిస్ అనుకోవచ్చు. థాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా మీకు ఇంకా వేరే వీడియోస్ దేనిపైన కావాలన్నా కూడా కామెంట్స్‌లో డ్రాప్ చేయండి. నేను అట్లాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. థాంక్స్ అగైన్.